అయ్యో మింగం ఎత్తుకోలేదు గాని మీసాల సంపంగి నూనె అన్నట్టున్నది నీ ముచ్చట. శాస్త్రాలు బాగా ఎత్తాను కాంతమ్మ. నీ అవ్వ నెత్తికి నూనె పెట్టక వారం అవుతుంది. ఇక నా మీసాలకు సంపంగా ఉన్నానా? నీ ఇచ్చిన కట్నానికి నూనె కూడా వస్తుంది. లగ్గం అయ్యి 20 ఏండ్లయింది. నీ సోకు సట్టుబండలు గాను. నీకు ఇంకా కట్నం కావాలనా? ఆగు, నీ ఎత్తు బిడ్డున్నది. నువ్వు ఏ పాటిస్తావో కట్నం నీ అల్లునికి నేను చూడకపోతారా? అయ్యరనగానే బాగా పొడుచుకొస్తుంది. నీ అయ్యేమి ఇచ్చిండే? ఒక 2 లుంగీలు, 2 అంగీలు, 2 తువాలు తప్ప. కాకపోతే నీకు ఒక తులం బంగారం తప్ప ఏమి ఇచ్చిండే నీ అయ్యా? 20 గుంటల పొలం ఇస్తే అమ్మనే అమ్మితీవి. ఆగినవా? బాయికాడి పోయి కలుపు కుప్పలున్నాయి తీసురా పో. నీ సంబరం సల్లగుండా. నాకు సంబరమానే? సంబరం ఎట్లుంటే సంబరం పోతాను నీకుంటో చూడు సంబరం. అయ్యో పిల్లగా సాల్తీ సక్కదానం. నేను చక్కగానే ఉన్నానే. నీ మూత వంకర పోతాను, జర చూసుకో. ఈ వంకర మూతి కోసం మన పెళ్లి ముంగట వాడ సందులు అన్ని తిరిగినావు. నా మూతి వంకర ఉండదా? ఇవాళ నీకు సర్ది లేదు ఏం లేదు. ఆకలికి ఎండి సామాను చూడు. అవ్వ ఏమైంది? ఎందుకు ఎత్తానా నాయన? అవ్వకి ఏమైంది? ఎందుకు ఎత్తాంది? నీ అవ్వ ఏడుపుకి ఏమైంది కానీ బిడ్డ? ఏం బిడ్డ మాయలో వచ్చినావు? బిడ్డ ఎందుకు వచ్చింది అడుగుదామా? ఊకో. బిడ్డ ఎందుకు వచ్చిన బిడ్డ? ఏం ముచ్చట చెప్పు. నాయన కాలేజీలో 6,000 కట్టాలట. కట్టకపోతే హాల్ టికెట్ ఇయ్యరట. ఎప్పుడు కడతావు నాయన? ఫీజు ఎప్పుడు కడతావే? అర్థం బిడ్డ. ఏంది ఎవరు మూతి వంకర ఉన్నది? పిల్ల ఫీజు కట్టకపోతేవి, బ్యాంకులో నా గొలుసు నాకు దేకపోతేవి. గొలుసు ముచ్చట నీ అమ్మ గొలుసు ముచ్చట దీనికి తెలిసిందా? నమస్తే. పొద్దుగా గిరా కాకుండా దొరుకుతా పాన్ షాప్ దొరికేది మంచిగా. అవునా? పాన్ షాప్ బంద్ చేసినాక నువ్వు పైసలు ఎవరికి ఇస్తా? నేను తాగుతాను. ధర్మయ్య గారి పేరు ఊరు మీద 10 పెట్టిన వీళ్ళు అంతా ఫ్రీ. అంతా ఊరంతా ఫ్రీయేనా? ఏ సంగతి వచ్చినావు? ఆర్జరా నీతో మాట్లాడుతున్నది పరిచయం ఉన్నది ఇంట్లో. అయితే ఇంటికి పోయి మాట్లాడుకుందాం. ముచ్చట చెప్పు. ఏం లేదు, ఏమన్నా డబ్బులు అవసరం ఉంటే బ్యాంకు పోయిందే. ఇక వాడు 10,000 ఇస్తారట్నే. తులంన్నర ఉంటది. ఇద్దరు ఎట్లా ఏం చేసి నాకు ఒక 30,000 సాయం చేయ నువ్వు. సరే ఉంటది. రేపు పొద్దుగా ఊదాం పో. అయితే ఉండి బుక్కడ దిగిపోదా? ఇక నేను లాస్ట్ బస్ పోతానే. ఇంటికాడ కాంతమ్మ ఏం లేదు, ఊకోదు. ఇక నేను గిట్టు పోతారా కానీ పైసలు పంపుతా బిడ్డ. ఇస్తనే ఇంట్లో 20 బత్తల పట్టు అయింది. ఆ పట్టు అమ్మినాక మొత్తం నీ పైసలు మొత్తం ఇస్తా. సరే సరే. నువ్వైతే రేపు పంపి నాకు. పిల్ల ఫీజు కట్టాలా? నా బ్యాంకులో పెట్టిన గొలుసు ఏది? గొలుసానే గొలుసు తెస్తా, పిల్ల ఫీజు కడతా పో. ఏంది లొల్లి? నీ అవ్వ ఇవాళ ఇంటికాడ ఉట్టైనా నోరు జారిన. జర నేను నిమ్మలంగా ఉండనుండే. ఇవాళ ఇది నాకు సర్ది తెత్తదో తెదు. ఇవాళ ఎండబెట్టుడు ఖాయం. ఇవాళ నాకు ఎండుడే. ఎందు బావా నీది నువ్వే మాట్లాడుకుంటాను? ఇంటికాడ మీ అక్కతో లొల్లైంది రవి. అక్కతో లొల్లైందా? అక్కే నువ్వే దొందే ఇద్దరు లొల్లైందా? అక్క తంది నన్ను చూసిందనుకో కన్ఫర్మ్ తిడుతుంది. ఇగో నేను పోతాను. అయిపోయినా ముచ్చట్లు పార పట్టుకొని తిరుగుతాను. ఏంది కవర్లేమో తెచ్చినావు? సద్దా నాకే నానే? నీకు కాదు నాకు. ఇవాళ నీకు ఎండుడే. నువ్వు తింటే నేను తిన్నట్టేనే. నువ్వు తింటే నేను తిన్నట్టు కాదానే? నీకు శివునెత్తిరి లేదా? నీకేం అనిపిస్తలేదా? కరెంటు దిగాలు పట్టుకోపో. బాయికాడ వాడు సాగుపో. నీ మీద మన్ను వాడా గట్లనా? ఇక చూడు కరెంట్ తీగలు బాగా ఎత్తున్నాయి. ఇక నాకైతే ఈత రాదు. ఇక నీకు కూడా ఈత రాదు. ఇక చూడు మేము బాయిలో పడకుండా చూడు. నేను బాయిలో పడతాను. మన బాయిలో పడతాను. నేను చూడు మన బాయిలో పడతాను. ఎవరిని బెదిరిస్తాను? పో బాయిలో వాడు సాగుపో. వెనకాల చూడకు. పో బాయిలో వాడు సాగుపో.
కాగితమో కిట్టయ్యో కిట్టయ్య నీ బాగా బాయిలో పడ్డాడు రంజిత్ రారా 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 నీ బాగా బాయిలో నీ బాగా బాయిలో దొరికిండ్రా బావ సంగతి చూసుకుంటే నువ్వులే బాయిలో చూడమంటే పక్క తీసుకొస్తాను ఏంద్రా అరే అక్క బావ బాగా లేడు నీ చెప్తే రా ఓ కిట్టయ్య ఓ కిట్టయ్య బావేం పోలే అక్కడ బావజుడు ఆగక్క అక్కడ బావజుడు దున్న పొదలక తింటాడు అగో బావ బాయిలో పడ్డా ఆయన వాళ్ళు మరే అక్క సచ్చినని ఎడతాను బావా దొంగ బావా దున్నపోతు లెక్క తింటాడు అక్క బావా చచ్చిపోడు ఎల్లకాలం నీతోనే ఉంటాడక్క నువ్వు తిట్టినా కొట్టినా చీదరించుకున్నా నా బంగారు బావా నీతోనే ఉంటాడక్క అక్క నువ్వన్నా నా కోడలన్నా బావకు ఎంతో ప్రాణం కదక్క బావా నీ వయసులో నేను చిన్నోన్నైనా ఒక మాట చెప్తా బావా ఏ అక్కైనా చెల్లైనా పెళ్ళాయాక భర్తే ప్రాణం అనుకొని మీ ఇంటికి వస్తారు అక్క ఒక మాట ఏ భర్త తన భార్యను ఎదురుగా పొగడక్క కానీ నా బావ వాళ్ళ దోస్తుల ముందు నా భార్య అన్న నా బిడ్డ అన్న ప్రాణం అని చెప్తా అంటే నేను ఎన్నోసార్లు విన్నానక్క అయినా బావింది చచ్చిపోతాడే ఎల్లకాలం కలిసే ఉండాలక్క బావా మీరిద్దరు ఎల్లకాలం కలిసే ఉండాలి బావా ఇలాంటి పనులు ఇంకోసారి చెయ్యకు బావా అక్క నువ్వు కూడా బావని ఏమనక అక్క వయసులో నేను చిన్నోనైనా ఒక మంచి మాట చెప్తాను బావా అక్క నీకు కూడా మీరిద్దరు కలిసి ఉంటేనే సాపిగా సంసారం సాగిపోతుంది ఏంది మామ ఇది కళ నిజమా వీళ్ళు మా అమ్మ నానేనా కళ కాదులు కోడలా నిజమే ఎల్లకాలం ఇలానే కలిసి ఉంటారు నాకు ఎంతో సంతోషంగా ఉంది అనురాగం అనురాగం నీవేగా నా లోకం నిన్నొదిలి ఉండను నిమిషం అనుబంధం అనుబంధం నీవేగా నా ప్రాణం ఈ బంధమే శాశ్వతం అనురాగం అనురాగం నీవేగా నా లోకం నిన్నొదిలి ఉండను నిమిషం అనుబంధం అనుబంధం నీవేగా నా ప్రాణం ఈ బంధమే శాశ్వతం అరే రంజిత్ బాగా బాయిలో పడ్డాడు ఈత రాదు బయటికి ఎట్లా వచ్చిండ్రా అప్పుడు ఏం జరిగిందో తెలుసా నీకు తెలియదురా అప్పుడు నేను బయట పడతానే ఆగు నీ సంగతి చెప్తా బిడ్డ ఇవాళ నీ సంగతే చెప్తా నీరు అవ్వా అమ్మా దొంగ బావా బాయిలో రాయేసి సత్తినే అని పోయినావా అయినా నువ్వెక్కడ సత్తావు నా లాంటి 100 మందిని చంపి నువ్వు సావవు అయినా ఈయన ఎడిపోయిండు బావడా మజాకనా కిట్టుగాడా మజాకనా నేనేం చెప్తారా వీళ్ళంటే నా ప్రాణం రా ప్లీజ్ సబ్స్క్రైబ్ ADR ఫిలిం ఫ్యాక్టరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి